నాయకులకి మేమందరం కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే ఇక్కడ నుంచి అంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వలస వెళ్ళిన వ్యక్తుల చేత పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు. దీన్ని మేము ఎవరు కూడా తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడ అధికారం ఉన్నంత వరకు ఇక్కడ యాక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి వైపు వెళ్ళి అక్కడ కూడా సేమ్ మళ్ళీ మా పార్టీ మీద ప్రెస్ మీట్లు ఇస్తుంటే మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేమందరం కూడా ఏమనుకుంటున్నాం అంటే మాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు అటు పక్కకేమో ప్రెస్ మీట్లు వాళ్ళే ఇచ్చారు, ఇప్పుడేమో అటు వెళ్ళి ఇటు మా మీద ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. కాబట్టి నియోజకవర్గ కూటమి నాయకులకి మేము ఒక విషయం చెప్తున్నాం. మీ పార్టీలో సీనియర్ నాయకులు కానీ సీనియర్ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ ఎవరూ లేరా ప్రెస్ మీట్లు ఇవ్వడానికి? ఇలా వలస వెళ్ళిన వాళ్ళ చేత ప్రెస్ మీట్లు ఇస్తుంటే మేము తీసుకోలేకపోతున్నాం. రెండోది, వాళ్ళు ప్రెస్ మీట్ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి మీద ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. వాళ్ళ స్థాయి ఏంటంటే వాళ్ళు ఒక మాజీ మంత్రివర్యని ప్రెస్ మీట్ ఇవ్వడం చాలా మేము తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదంటే కామెంట్లు చేయడం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎవరి మీద కామెంట్లు చేయాలో ముందు తెలుసుకుని వాళ్ళు ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నగ్గిన తర్వాత ఇస్తానన్న హామీలనే మేము ప్రజల తరపున అడుగుతున్నాం. అంతే తప్ప మేము వేటి గురించి కూడా ప్రశ్నించట్లేదు. మీరు ప్రభుత్వంలో వచ్చారు, మీరు ఇస్తానన్న హామీలనే మేము అడుగుతున్నాం. ఆ హామీలన్నీ కూడా మీరు నెరవేర్చే వరకు మేము అయితే కనుక ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మేము ప్రతి విషయాన్ని కూడా మేము మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. కాబట్టి దానికి సమాధానం ఇవ్వాల్సింది పోయి మీరు మా నాయకుల మీద మా పార్టీ మీద ఎక్కడ ఏ విధంగా లేని ఎన్నో విధాలుగా మీరు కామెంట్లు చేయడం కానీ లేదంటే మా పార్టీని తిట్టడం కానీ మా అధినాయకుని తిట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మేమైతే దీన్ని ఎప్పుడూ కూడా ఖండిస్తూనే ఉంటాం. కాబట్టి మీరు ముందుగా మీ కూటమి నాయకుల్లో ఎవరైనా సరే సీనియర్ నాయకులు ఉంటే వాళ్ళ చేత ప్రెస్ మీట్ ఇప్పించండి. ఎందుకంటే మేమైతే కనుక దీన్ని తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఇక్కడ, అధికారం పోయిన తర్వాత మళ్ళీ అక్కడ అధికారం వస్తే అక్కడి నుంచి మాట్లాడడం, ఇది తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా మా నాయకుని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకుంటాం. మేడం, ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి అక్కడ ఇప్పుడు ఎవరైతే